This conference will now be recorded. Hello friends, good morning అండి and welcome back and let's start. సో నిన్న మనం లాస్ట్ లో మనకి S3 బకెట్స్ గురించి మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీరు చూసినట్లయితే యాజ్ పార్ట్ ఆఫ్ దట్ దాన్ని ఫర్దర్ గా మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి యాక్చువల్ గా. సో నిన్న ఏం చేసాం మనకి ఎలా బకెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూసాం. మీకు ఎలా చేయొచ్చు, మీకు బకెట్ పేరు అనేది మీకు యూనిక్ గా ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు బకెట్ పేరు అనేది యూనిక్ గా ఉండాలి అక్రాస్ మీకు S3 లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను AWS B55 అన్నాం అనుకోండి. 55 ఉంటే ఇంతకు ముందు ఈ 3 బకెట్స్ క్రియేట్ చేశాను కదా, వేరే ఎవరన్నా కూడా ఇదే పేరుతో మీరు బకెట్ క్రియేట్ చేయాలి అంటే వర్కౌట్ కాదు, ఛాన్స్ లేదనమాట. రీజన్ ఏంటి మీకు, ఎందుకు ఛాన్స్ లేదు అంటే నిన్న చెప్పినట్టు మీకు యూనిక్నెస్ అనేది ఉండాలి. రీజన్ ఏంటి యూనిక్నెస్ అంటే, మీరు దాంట్లో ఏమన్నా ఫైల్ పెట్టారనుకోండి. ఈ రోజు మార్నింగ్ కొన్ని ఫైల్స్ రిమూవ్ చేశాను యాక్చువల్ గా దీని లోపల నుంచి అంతా కూడా. సో దీంట్లో ఏమైనా ఫైల్స్ పెట్టారనుకోండి, మీకు ప్రతి ఫైల్ కి కూడా యూనిక్ గా ఒక URL వచ్చేస్తుంది మీకు. నౌ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు మీకు AWS S3 బకెట్ లో ఆర్ ఇక్కడ కూడా వస్తాను, మీకు లాగ్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది మీకు. ఇక్కడికి వచ్చి అప్లోడ్ అని ఇచ్చి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, మీకు యాడ్ ఫైల్స్ అని చెప్పి నేను ఇమాజిన్ ఇది ఒక ఫైల్ తీసుకుంటాను. ఇలా అప్లోడ్ చేసేటప్పుడు మీరు కిందకు వచ్చినప్పుడు దేర్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. నా మీకు ఏమవుద్దంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అవేంటంటే మీకు ఇది కొత్తగా వచ్చిందిలేండి ఎక్స్ప్రెస్ వన్స్, బట్ నార్మల్ గా అయితే మీకు ఏముంటుంది ఇక్కడ చూస్తే మీకు స్టాండర్డ్, మీకు ఆ తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్ అని ఒకటి ఉంటుంది మీకు, తర్వాత స్టాండర్డ్ IA అని ఉంటుంది, తర్వాత వన్ జోన్ IA అని ఉంది. మీకు IA అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనమాట. ఈ 4 మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. స్టాండర్డ్ అనేది అన్నిటికంటే హై లెవెల్ బేసిక్. అయితే ఒక ఫైల్ దీంట్లోకి అప్లోడ్ చేసినప్పుడు రైట్ సైడ్ చూస్తే చూసారా, గ్రేటర్ దాన్ దేనికి ఒక్క వన్ జోన్ IA తప్ప అన్నిటికీ కూడా ఇలా ఉందండి మీకు. ఇట్లుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక్క ఫైలు AWS S3 లోకి మీరు అప్లోడ్ చేసిన పక్షాన మీకు అది ఎట్లుంటుందంటే, మీకు ఆ ఫైలు 3 అంతకంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్ లో కాపీ చేయగలదు. మినిమం 3 అనమాట మీకు. ఓకే, అంటే అందుకే మీరు ఇక్కడికి వచ్చి ఏమైనా ఫైల్స్ ఏమైనా అప్డేట్ చేసాం అనుకో, నేను ఏం చేస్తాను స్టాండర్డ్ అని సెలెక్ట్ చేసేసి కిందకి వచ్చి అప్లోడ్ అన్నాం అనుకోండి, మీకు ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది మీకు. ఓకే, ఫైల్ అప్లోడ్ అయింది కదా, వెనక్కి వచ్చి చెక్ చేసినప్పుడు ఈ ఫైల్ మీకు కనిపిస్తుంది కానీ ఏ అవైలబిలిటీ జోనో కనిపించదు మీకు. ఎందుకు, మీరు ఒక్కసారి నేను ఈ జిప్ ఫైల్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా S3 ఏం చేస్తుందంటే మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో మీకు కాపీ చేసి పెడుతుంది. అంటే 3 కాపీలు పెడుతుంది ఈ మూడిటికి అనమాట. మీరు స్టాండర్డ్ తీసుకున్నా, ఇంటెలిజెంట్ టైరింగ్ తీసుకున్నా, స్టాండర్డ్ IA తీసుకున్నా, వన్ జోన్ IA అంటే మాత్రం మీకు ఒకటే అనమాట, ఒకే జోన్. ఇదేంటంటే మీకు సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే అందుకే మనం ఏం చేస్తాము, డేటా పోయినా పర్లేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది యూజ్ చేసుకుంటాం, ఇది వన్ జోన్ IAని యూజ్ చేసుకుంటాం. అట్లా కాకుండా మీకు మోస్ట్లీ ఫ్రీక్వెంట్ గా బాగా ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారు, మీకు అప్లికేషన్ వచ్చి చాలా ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేస్తుంది, రైట్ చేస్తుంది, రీడ్ చేస్తుంది అనుకున్నారు అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్. అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ మీకు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం మీకు. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ అప్లికేషన్స్ అనేది ఇవ్వాలి బేసిక్ గా. గవర్నమెంట్ ఏం చేయాలా, ఒక PDF ఫైల్స్ కానీ, లేదా మీరు ఏదైనా ఒక ఫామ్ ఇచ్చారనుకోండి, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ PDF గా కన్వర్ట్ చేసి ఎక్కడైనా సేవ్ చేయాలనుకోండి మీకు. సో కాబట్టి ఇమాజిన్ గవర్నమెంట్ ఒకటి పెట్టింది అనుకోండి, మీకు కోవిడ్ వ్యాక్సిన్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ప్రపంచంలో ఇండియాలో ఉన్న అందరికీ ఫ్రీ, కాకపోతే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేయాలి అనేది పెట్టారనుకోండి. అందరూ ఒకేసారి యాక్సెస్ చేస్తున్నప్పుడు ఫామ్ మీకు అది సేవ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి కదా, అలాంటప్పుడు మీకు స్టాండర్డ్ కావాలి. అయితే కొన్ని రోజులు ఫస్ట్ వారం బాగా యాక్సెస్ చేస్తారు, తర్వాత తగ్గింది అనుకోండి, అప్పుడు ఇంటెలిజెంట్ టైరింగ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది మూవ్ చేస్తుంది అనమాట ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి అప్లోడ్ అని చెప్పి మనం యాడ్ ఫైల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు కిందకు వచ్చినప్పుడు ప్రాపర్టీస్ ఏం చెప్తుంది ఇక్కడ, స్టాండర్డ్ అంటే మీకు ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా మోర్ దాన్ వన్స్ ఎ మంత్ విత్ మిల్లీ సెకండ్ యాక్సెస్. చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇట్లుందనమాట.
ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది ఏంటంటే మీకు డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్. మీకు ఐడియా లేదు ఎప్పుడు యాక్సెస్ చేస్తారు, ఎంతమంది యాక్సెస్, అంత ఐడియా లేదనుకోండి, అప్పుడు ఇంటెలిజెంట్ టైరింగ్. బేసిక్గా మీకు పెద్దగా ఇబ్బంది లేదు మీకు, ఎందుకంటే ఇంటర్నెట్ మీదుగా మీరు డేటా యాక్సెస్ చేశారనుకోండి S3లో మీకు ఛార్జెస్ పడతాయి. అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీ 1 GB కి ఐ థింక్ 0.022 అనుకుంటాను యాక్చువల్గా మీకు పడేది. అట్లా కాకుండా డేటాను యాక్సెస్ చేసాం అనుకోండి ఓవర్ ది ఇంటర్నెట్ S3 బకెట్ నుంచి, దానికి కూడా మీకు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనేది ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు మరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఎక్కువ యాక్సెస్ అంటే చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు స్టాండర్డ్ వాడండి. లేదంటే ఇంటెలిజెంట్ టైరింగ్, ఇదేంటి మీకు యు ఆర్ నాట్ షూర్ ఎప్పుడెప్పుడు ఎవరెవరు యాక్సెస్ చేస్తారు, ఎంత యాక్సెస్ చేస్తారు తెలియనప్పుడు ఇది. అట్లా కాదు చాలా అంత ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేయరు అనుకుంటే స్టాండర్డ్ అయ్యే వాడచ్చు. ఈ మూడు కూడా ప్రతి ఒక్క ఫైల్ కూడా మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవైలబిలిటీ జోన్ లో పెడుతుంది. అందుకే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ S3 అవైలబిలిటీ డ్యూరబిలిటీ ఉంటుంది. S3 అవైలబిలిటీ అంటే ఏంటంటే ఇది ఉంది కదా మీకు S3 console.aws, ఈ సైట్ ఎంతవరకు అప్లో ఉంటుంది అంటే దాన్ని SLA అంటామండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS S3 SLA అన్నాను, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, మనకి ఎంత ఇస్తారని చెప్పి. సో మంత్లీ అప్ టైం వచ్చి వీరిస్తే ఆల్మోస్ట్ లైక్ 99.99%, లెస్ దాన్ 99.9 బట్ గ్రేటర్ దాన్ 99% ఉందన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి లెట్స్ టేక్ 99% మీకు అప్ టైం ఇస్తున్నారు యాక్చువల్గా మీకు. ఇది అవైలబిలిటీ అన్నమాట. మీకు ఈ ఎక్స్ట్రా ఖాళీగా ఉందని చెప్పి 99.9 పెట్టాం అనుకోండి, అర్థమే మారిపోద్ది. ఎందుకు అంటే హై అవైలబిలిటీ అని ఒకటి ఉందనుకోండి, హై అవైలబిలిటీ అని సెర్చ్ చేసినప్పుడు మీరు వికీపీడియాకి వస్తే 99% అంటే అర్థం ఏంటంటే మీకు ఎక్కడ 99% 2 9s అంటారు. అంటే మీకు ఒక సంవత్సరం మొత్తం మీద 3 అంటే దగ్గర 4 రోజులు డౌన్ టైం వచ్చి, అన్ప్లాన్ డౌన్ టైం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఏంటంటే S3 వచ్చి ఒక 4 రోజుల పాటు అన్ప్లాన్, అంటే చెప్పకుండా టకాన్ ఏదో ప్రాబ్లం వచ్చి డౌన్ అవడానికి ఆస్కారం ఉంది మీకు. అదే 99.99 అంటే అది కాస్త 9 గంటలకు వెళ్ళిపోతుంది మీకు. అంటే జస్ట్ ఒక 9 యాడ్ చేశారు, అది మొత్తం మారిపోద్ది అనమాట. సో కాబట్టి ఇది వచ్చి మీకు SLA ఏంటి 99.99. కానీ డ్యూరబిలిటీ అంటే నేను ఒక ఫైల్ S3లోకి అప్లోడ్ చేస్తే అది ఎంత సేఫ్, మీకు S3లోకి అప్లోడ్ చేశాను, అది ఎంత వరకు సేఫ్ అంటే అది ఎంత అంటే 99.12345678 11 9s అంటారండి మీకు. అంటే 11 9లు అంటే ఏంటంటే లిటరల్ గా నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట మీకు. ఎందుకంటే 3 కాపీలు పెట్టాంగా, 3 కాపీలు పెట్టినప్పుడు ఇప్పటిదాకా ఒక రీజన్ కంప్లీట్ గా డౌన్ కాలేదండి. ఎస్, అవైలబిలిటీ జోన్ 2 డౌన్ అయినాయి, కానీ అట్లీస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ లో మీకు మొత్తం రీజన్ అంతా డౌన్ కాల. అందుకే మీకు డ్యూరబిలిటీ వచ్చి డేటా అనేది ఎంత సేఫ్ దాంట్లో పెట్టినప్పుడు. అవైలబిలిటీ వచ్చేసరికి మీరు చూస్తే అవైలబిలిటీ వచ్చేసరికి మీకు ఎంత దాని పేరు ఏంటి, మీకు ఎంతవరకు ఇది ఈజీ, ఐ మీన్ సర్వీస్ ఎంతవరకు అప్ ఉంటుంది అని చెప్పి ఇదన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఓవరాల్ గా చూసుకున్నారు అనుకోండి, మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఇది మీకు డ్యూరబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఎందుకంటే మేబీ దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది మీకు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దాని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను అనమాట. సరే, ఫైన్ దెన్. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాము, నిన్నాక మీకు చెప్పినట్టు S3లో మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఫైల్ కి మీకు యూనిక్ URL ఉంటుంది. దాని మీద మనం ఏ విధంగా మనం ఎటువంటి యాక్సెస్ లేకుండా ప్రీసైన్డ్ URL ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ ఇమాజిన్ మీరు ఈ S3ని వెబ్సైట్ గా మార్చొచ్చు అండి. దాన్నే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటారు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పైకి వద్దాం, మీకు www. ఈ పేరు ఎగ్జాక్ట్ గా మీ డొమైన్ పేరుకి ఎగ్జాక్ట్ గా ఉండాలన్నమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే www.awsb55.xyz, అంటే మనకు ఆల్రెడీ రూట్ 53 డొమైన్ ఉందిగా, మీరు చూసినట్లయితే రూట్ 53 డొమైన్ ఆల్రెడీ ఉందండి మనకి. ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చాను అనుకోండి 55 ఇక్కడ ఉందన్నమాట. సేమ్ అదే పేరుతో ఉండాలన్నమాట మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు బ్యాక్ వచ్చి దీని లోపల ఏం లేవు కదా, నేను ఏం చేస్తానంటే
మీకు ఫస్ట్ ప్రాపర్టీస్కి వస్తాను. ప్రాపర్టీస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చి బకెట్ వర్షనింగ్ అంటుంది. బకెట్ వర్షనింగ్ అంటే ఏంటంటే దీంట్లో ఏమన్నా ఫైల్స్ పెట్టి దాన్ని ఓవర్ రైట్ చేసినా లేకపోతే డిలీట్ చేసినా అప్డేట్ చేసినా ఏం చేసినా కూడా బకెట్ వర్షనింగ్ అనేది బ్యాకప్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఎనేబుల్ చేశాను అనుకోండి మీకు. సో కాబట్టి ఫైల్స్ ఏమన్నా మీకు మీకు ఫైల్స్ ఏమన్నా మీకు చేంజెస్ ఏమన్నా జరిగింది అనుకోండి, ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అదే బకెట్ వర్షనింగ్. సో కాబట్టి ఇదేంటంటే ప్రైమరీగా మీకు ఒక అడ్వాంటేజ్ అనమాట. యాక్సిడెంటల్ గా ఏమైనా డిలీట్ చేసినా, ఎస్పెషల్ గా టెరాఫామ్ లో మనం స్టేట్ ఫైల్ పదే పదే అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. వెనక్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలన్నా కూడా మీకు పనికి వస్తుంది. సో అలాగే ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. మీకు ఏం ట్యాగ్స్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి బ్యాచ్ 55 అని ఇస్తాను. ఏదైనా ఇట్లా ఇచ్చుకోవచ్చు మనకి. సో ఎన్క్రిప్షన్ అని అంటారు. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే మనం డేటా పెట్టాము, డేటా పెట్టినప్పుడు ఎన్క్రిప్షన్ అంటే ఎవరి నుంచి అంటే ఇమాజిన్ ఇప్పుడు కొన్నిసార్లు మనం బ్యాంక్ లో కొన్ని స్కామ్లు చూస్తూ ఉంటాం. ఏమని, అట్లీస్ట్ నాకు తెలిసిన స్కామ్ ఏంటంటే స్కామ్ అంటే నాకు వన్ ఆఫ్ ద మా ఊర్లో జరిగిన స్కామ్ ఏంటంటే, సో బ్యాంక్ లోపల అతను కొలాబరేట్ అయిపోయి దాన్ని ఏమంటే డూప్లికేట్ నగలు పెట్టి ఒరిజినల్ నగలు తీసేసుకొని ఏదో చేశారు మొత్తానికి మీకు. అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఫ్రాడ్స్ చూడండి, మోస్ట్ ఆఫ్ 99 or 100% ఆఫ్ ద బ్యాంక్ ఫ్రాడ్స్ బ్యాంక్ లో ఉన్న వాళ్ళు మీకు ఇన్వాల్వ్ కాకుండా ఫ్రాడ్ జరగడానికి ఆస్కారం లేదు. ఏదన్నా తీసుకోండి, ఏ బ్యాంక్ ఫ్రాడ్ అన్నా తీసుకోండి, బ్యాంక్ లో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి మీకు. లేదంటే అది మీకు లోన్స్ అయితేనేమి, మొన్న రీసెంట్ గా ఎవరో కస్టమర్ ఎఫ్డీని బ్రేక్ చేయడం అయితే ఏమైనా కూడా మీకు బ్యాంక్ పర్సనల్ ఇన్వాల్వ్ కాందే చేయడానికి కుదరదు అనమాట మీకు. అలాగే ఇప్పుడు మీరు డేటా పెట్టారు, సెన్సిటివ్ డేటా ఉంది, ఇంటర్నల్ గా ఏడబ్ల్యూఎస్ లోపల ఇంటర్నల్ గా ఎవరో S3 ప్రాజెక్ట్ మీద పనిచేసే అతను ఇంటర్నల్ గా కాపీ, అతనికి యాక్సెస్ ఉంటుంది కదా, లోపల నుంచి కాపీ చేస్తే మీ డేటాని పరిస్థితి ఏంటి మీకు. అందుకని మనం ఏం చేస్తాం, ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసి పెడతాం. సో కాబట్టి అతను ఆ డేటాని కాపీ చేసుకున్నా కూడా ఏమవుతుంది, అది ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లో ఉంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏమనుకుంటారంటే ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే బయట నుంచి ఎవరైనా యాక్సెస్ చేస్తే డేటా ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది. బయట నుంచి ఒకడు యాక్సెస్ చేశాడంటే క్రెడెన్షియల్స్ ఉంటేనే కదండి చేస్తాడు. క్రెడెన్షియల్స్ లేకుండా బయట నుంచి ఎవరన్నా మీ S3 బకెట్ ఎవరో యాక్సెస్ చేస్తారు మీకు, ఆర్ అన్లెస్ మీరు ఓపెన్ చేస్తుంటే. కాబట్టి ఇది ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే బయట నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు. ఒకవేళ AWS ఇంటర్నల్ గా కాంప్రమైజ్ అయిపోయి మీ డేటాని ఎవరన్నా దొంగిలిచ్చినా కూడా ఆ ఎన్క్రిప్షన్ కీస్ వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఆ డేటాను వాళ్ళు ఏమీ చెయ్యలేరు మీకు. సరే, నాకు కావాల్సింది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, కిందకి రండి. కిందకు వచ్చినప్పుడు మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఒకటి ఉందండి. మీకు ఏముంది, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఒకటి ఉందన్నమాట. ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ని మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట మీకు. అంటే ఏంటంటే మీ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ ని ఒక వెబ్సైట్ గా కన్వర్ట్ చేయొచ్చు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో డాకర్ టెస్ట్ అంటాను ఇక్కడ. మీకు ఈ చాట్ లో కూడా పెడతాను చూడండి, ఇది ఒక ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు మీరు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి AWS B55 ముందు క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, తీసుకుందాం. ఇది తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ డౌన్లోడ్ జిప్ అని చెప్పి ఎక్కడ తీసుకొస్తాను మీకు, B55 నేను ఏం చేస్తాను ఇక్కడ S3కి వస్తాను మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తాను, అవసరం లేదు మనకి. ఈ 3 ఫైల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ విత్ కోడ్ అంటానండి మీకు. కోడ్ అని చెప్పి index.html లో మనం ఏం చేస్తాము, వెల్కమ్ టు AWS ట్రైనింగ్ బ్యాచ్ నెంబర్ 55 అంటాను, డిప్లాయ్ స్టాటిక్ వెబ్సైట్ S3 అంటాను మీకు. దీంతో పాటు నాకు ఒక ఎర్రర్ కూడా కావాలి యాక్చువల్గా మీకు. చూస్తే ఎర్రర్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, error.html అంటాను మీకు. error.html అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇదంతా కాపీ చేసి ఇక్కడ ఇద్దాం, మనం ఇస్తాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయను,
ఎర్రర్ పేజ్ అని చెప్పి ఇలా ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గ్రీన్ అంట ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఇద్దాం. ఓకే, నా ఇది నేను ఏం చేస్తానంటే ఈ 4 ఫైల్స్ ని మనం అప్లోడ్ చేయాలి. ఎక్కడికి, ఫస్ట్ నేను ఏం చేస్తాను, S3 బకెట్ కి వచ్చి ఇది ఎనేబుల్ చేసే ముందు ఫస్ట్ ఎనేబుల్ చేసేద్దాం వాళ్ళని. ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి ఎనేబుల్ అని చెప్తాం, ఎనేబుల్ హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్ అని చెప్పి నా index.html అంటాను. సో అలాగే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, error.html అని ఇచ్చేసి నేను ఫస్ట్ సేవ్ చేంజెస్ అంటాను. సేవ్ చేంజెస్ అన్నాక ఇప్పుడు డేటాను లోడ్ చేద్దాం మనం. ఆబ్జెక్ట్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ ఉంది, లేదంటే మనం అప్లోడ్ అని చెప్పి అన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫోల్డర్స్. ఓకే, ఇట్లా ఇద్దాం మనం. ఇలా ఇచ్చేసి నేను అప్లోడ్ అంటాను మీకు. ఓకే, ఇలా వస్తుంది. సో నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్రాపర్టీస్ కి వచ్చి మనం లాస్ట్ కి వస్తే స్టాటిక్ వెబ్సైట్ లో ఒకటి కానీ ఇట్లా యూఆర్ఎల్ వచ్చేస్తుంది. క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది చూడండి. ఎర్రర్ ఎందుకు వస్తుంటే ఫోర్స్ ఇస్ ఫర్బిడన్, ఎందుకంటే మనం యాక్సెస్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే బై డిఫాల్ట్ గా AWS S3 బకెట్ బిహేవ్ చేసే విధానం ఏంటంటే ఫైల్స్ కి ఎవరికి కూడా యాక్సెస్ అనేది ఉండదు. ఇది మనం మీకు లోడ్ బ్యాలెన్సర్ చెప్పేటప్పుడు నేను వచ్చి మీకు పాలసీ యాడ్ చేశాను, ఏం పాలసీ కూడా యాడ్ చేశాను కూడా మీకు, అవునా? సో కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ కి వచ్చి ఏం చేస్తా, ఫస్ట్ పర్మిషన్స్ ఇక్కడికి వచ్చి ఇదేంటంటే పబ్లిక్ యాక్సెస్ అంతా బ్లాక్ చేస్తుంది. సో కాబట్టి ఎడిట్ అని చెప్పి మీరు ఏం చేయాలా, ఆ చెక్ మార్క్ తీసేయాలా, చేసి సేవ్ అని ఇవ్వండి. మీకు ఇలా కన్ఫర్మ్ చేయండి మీకు. ఓకే, డన్ అయిపోయింది మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు బకెట్ పాలసీ అని ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అని ఇచ్చి ఇక్కడ ఒక అనానమస్ అంటే అందరికీ కూడా యాక్సెస్ ఇవ్వాలా. ఎలా ఇవ్వాలా మీకు, సో నేను ఏం చేస్తానంటే అంటే వెబ్సైట్ అందరూ యాక్సెస్ చేయాలి కదా. AWS S3 అనానమస్ యాక్సెస్ అంటాను మీకు. ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు, మన బకెట్ యొక్క ARN తీసుకోవాలి మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి బకెట్ యొక్క ARN ఏముంది మీకు, ఇది కాపీ చేసి ఇది అలాగే ఇది కూడా ఇలా తీసుకుందాం మీకు. ఇలా ఇచ్చేసి నేను సేవ్ చేంజెస్ అంటాను మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సెస్ చేస్తే మీకు రావాలి. యాక్చువల్ చూసారా, ఇక్కడికి వచ్చి నేను వెల్కమ్ టు AWS ట్రైనింగ్ బ్యాచ్ 55 వచ్చింది. నా ఇక్కడికి వచ్చి నేను హెలో అని ఇచ్చాను అనుకోండి, లేదు కాబట్టి ఎర్రర్ రావాలి మీకు. చూసారా, మీరందరూ యాక్సెస్ చేయొచ్చండి. మీరు చూస్తే ఇక్కడ చాట్ లో పెడతా, అందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు మీకు. సారీ, యాక్సెస్ చేయండి, చాట్ లో పెట్టాను చూడండి. అందరూ యాక్సెస్ చేస్తే హలో అంటే లేదు కాబట్టి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇట్లా వస్తాయి. నా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇమాజిన్ మీరు ఏం చేస్తారు, ఏదైనా కాంటాక్ట్ ఫామ్ ఏమన్నా లేకపోతే ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నారు అనుకోండి మీకు. మీరు చూస్తే మీకు ఈ అప్డేట్ ఏమైనా చేయాలనుకోండి మీకు, అంటే ఏదైనా అడిషనల్ ఫామ్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడికి వచ్చి మీరు ఫామ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫామ్ క్రియేట్ చేసి ప్రాబ్లం ఏమవుతుందంటే మీ వెబ్సైట్ బాగానే ఉంది కానీ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఇది సెక్యూర్ కాదు, మీరు చూసారా, కనెక్షన్ ఈజ్ నాట్ సెక్యూర్. రెండోది వచ్చి ఇది కూడా మీ వెబ్సైట్ ఉంది కదా, అది కూడా చాలా లెంతీ ఉంది యాక్చువల్ గా.
లైక్ ఎవరైనా మీ వెబ్సైట్ అడిగారు అనుకోండి, నా వెబ్సైట్ వచ్చి అంటే మీ ట్రైనింగ్ వెబ్సైట్ చెప్పగలరా, సిలబస్ చెక్ చేసుకుంటానంటే నేను వచ్చి ఎస్ తప్పకుండా అని చెప్పి www.awsb55.xyz.s3-website-use ఇంత చెప్పాను అనుకోండి, అవతల మోడ్స్ వచ్చి పడిపోతాడు యాక్చువల్ గా. కాబట్టి ఇంత పెద్ద పేరు పెట్టడం కష్టము. మనం డిఎన్ఎస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ డిఎన్ఎస్ కు చేంజ్ చేయొచ్చు. నేను కావాలంటే ఇక్కడికి వచ్చి ఓకే క్రియేట్ ఎ రికార్డ్ అని చెప్పి మనకి నెక్స్ట్ వచ్చి నేను ఏం చేయొచ్చు అండి, ఇక్కడ www అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే S3 ఎండ్ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా చేయొచ్చు, పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే www.awsb55.xyz వస్తే మీకు వస్తుంది, ఇబ్బంది లేదు. దట్ కెన్ బి అచీవబుల్ యాక్చువల్ గా. కాబట్టి డొమైన్ పేరుది పెద్ద విషయం కాదు. సో మనం డిఎన్ఎస్ చేయొచ్చు. మేజర్ ఇబ్బంది ఏంటంటే ఇది HTTPS కాదు, HTTP మాత్రమే. కాబట్టి ఏమవుద్ది, ఏదైనా ఫామ్ లాంటిది ఏమన్నా ఉందనుకోండి, మీకు ఫామ్ లాంటిది ఏమన్నా ఉన్నా మీరు ఏమన్నా చేస్తున్నారు అనుకోండి, మీకు సబ్మిట్ చేసినప్పుడు ఏమైపోతుంది, అది అన్ఎన్క్రిప్టెడ్ లో వెళ్తుంది. కాబట్టి మీకు రిస్క్ అనమాట. బై ద వే నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఏంటంటే S3 వెబ్సైట్ విత్ కస్టమ్ డొమైన్. సెకండ్ వచ్చి S3 విత్ HTTPS యాక్సెస్ విత్ HTTPS యాక్సెస్ అని ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి ఈ మూడిటికి మనకు కావాలి యాక్చువల్గా మీకు HTTPS యాక్సెస్. ఎలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కస్టమ్ డొమైన్ విత్ ఇబ్బంది లేదనమాట మీకు, ఎందుకంటే కెన్ బి రిజాల్వ్డ్ విత్ root53 రికార్డ్. అది పెద్ద విషయం కాదు, కంప్లీట్లీ ఫైన్. S3 ఇప్పుడు HTTPS యాక్సెస్ చేయడం కష్టం. ఎందుకు? నేను లోడ్ బ్యాలెన్సర్ వెనక S3 బకెట్ ని యాడ్ చేయలేం, నాట్ పాసిబుల్. మీకు మామూలుగా S3 బకెట్ ఇంతకుముందు నేను HTTPS చెప్పినప్పుడు SSL సర్టిఫికేట్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు, ఒకటి సర్వర్ లెవెల్లో ఇన్స్టాల్ చేయొచ్చు యూజింగ్ certbot-nginx లాంటివి. కానీ ఇక్కడ చేయలేం, ఎందుకంటే S3 ఈజ్ నాట్ ఎ సర్వర్. కాబట్టి దాంట్లో లాగిన్ చేసి చేయడం కుదరదు. లేదా SSL టెర్మినేషన్ అట్ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్ మనం యాడ్ చేయం, అంటే S3 ముందు యాడ్ చేయలేం. మరి ఎలా చేయాలా? ఇలాంటప్పుడే వీ కెన్ యూజ్ ఎ న్యూ సర్వీస్ కాల్డ్ యాజ్, కిందకు వచ్చినప్పుడు మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లౌడ్ ఫ్రంట్ అని ఒకటి ఉంటుందండి. గ్లోబల్ కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఆర్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ స్టార్ట్ కాల్డ్ యాజ్ CDN. ఓకే, ఏంటండి CDN అంటారు యాక్చువల్గా, కాంటెంట్ డెలివరీ నెట్వర్క్. కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే ప్రతి ఒక్క మేజర్ కంపెనీ కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ వాడుతుంది. ఫేమస్ వచ్చి క్లౌడ్ ఫ్లేర్, ఫాస్ట్లీ, అకమై, మీకు ఇలా డిఫరెంట్ ఈవెన్ మీరు విమియో ఉంది చూసారా, మీకు విమియో కూడా నాకు ఛార్జ్ ఎంత చేస్తుందంటే సంవత్సరానికి, మీకు వీడియోస్ ఇస్తున్నాను కదా, ఆ వీడియోస్ మీరు చూస్తే ఎంత వస్తుందంటే నేను కట్టేది సంవత్సరానికి నేను $4,000 కడతానండి. ఇంటూ $85 వేసాను అనుకుందాం, మీకు 3,40,000 ప్లస్ పైన ట్యాక్స్ అన్ని తీసుకున్నారు అనుకోండి, మేబీ ఒక 40,000 వేసుకోండి. ఎట్లా కాదనకుండా ఆల్మోస్ట్ నియర్ టు 4 lakhs అవుతుంది. ఆ 4 lakhs లో ఎందుకు అంత నాకు ఛార్జ్ చేస్తున్నారు అని నేను అడిగినప్పుడు 2019 ఆర్ 20 అనుకుంటా, 20లో అడిగినప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్పారు, మీకు టాప్ 1% ఎవరైతే ఎక్కువ బ్యాండ్ విత్ చేస్తారో వాళ్ళకి మేము ఛార్జ్ చేస్తాము, కాబట్టి మీకు ఛార్జ్ చేస్తున్నాము అని చెప్పి. నాకు అంతకుముందు 25,000 ఇయర్లీ, లెట్ మీ టెల్ యూ, 25,000 స్టార్టింగ్ లో. అందుకని నేను ఏం చేసేవాడిని, ఫీజ్ 12,000 తీసుకునేవాడిని. AWS కానీ Azure కానీ 12,000. ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చి డ్రాస్ట్ ఒక్కసారి చూడండి, ఎక్కడ 25,000, ఎక్కడ 3,50,000 మీకు. ఓకే, సో ఎందుకు ఛార్జ్ అంత పెరుగుతుందంటే బికాస్ విమియో వచ్చి CDN వాడుతుంది మీకు, విచ్ ఇస్ ఫాస్ట్లీ అండ్ క్లౌడ్ ఫ్లేర్ అని కూడా అనుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు చూపించడానికి నేను ఏం చేస్తాను, CDN చెక్కర్ అంటాను మీకు. CDN చెక్కర్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, HTTPS అని చెప్పి ఇక్కడ వచ్చి www.vimeo.com అన్నాం, vimeo.com రన్ CDN చెక్కర్ అన్నాం అనుకోండి. చూద్దాం వాళ్ళు ఏం వాడుతున్నారు. ఫాస్ట్లీ ఒకటి తెలుసు నాకు, ఫాస్ట్లీ వాడుతున్నారని, అది కూడా వన్ ఆఫ్ ద ఇదనమాట. సో అలాగే మేబీ క్లౌడ్ ఫ్లేర్ కానీ లేకపోతే ఇది తీసుకుందాం అన్న, హోస్ట్ నేమ్ మరియు URL కు దీంతో రన్ చేయమని చెప్తాను మీకు చూసారా, క్లౌడ్ ఫ్లేర్ నెట్వర్క్ అని ఉంది మీకు.
అంటే ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు ఎక్కడి నుంచి అయితే ఎక్కువగా ఆబ్వియస్ ఇండియా నుంచి ఎక్కువగా వాడతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిడిఎన్ ఎండ్ పాయింట్స్ లో అప్లోడ్ చేసి పెట్టేస్తారు. కాబట్టి మీరు ప్లే చేసిన వెంటనే ఫాస్ట్ గా ఎందుకు వస్తుంది, మీరు ప్లే చేసిన వెంటనే ఫాస్ట్ గా ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఏంటి అంటే, మీకు అది లోకల్ గా మన ఇండియాలో క్యాష్ అయి ఉంటుంది అనమాట, అక్కడి నుంచి తీసుకుంటుంది. అలా క్యాష్ చేసి మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మీకు వాళ్ళు నాకు ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా అది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. అలాగే క్లౌడ్ ఫ్రంట్ లో ఏమవుతుందంటే, చాలా మంది ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, అందరూ వాడతారు ప్రతి ఒక్క బ్యాంక్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ICICIbank.com అన్నాను అనుకోండి, మీకు రావడానికి కొంచెం బ్యాంక్ ఏంటంటే లేటుగా వస్తుంది యాక్చువల్గా. మీకు ఇప్పుడు చూసారు అనుకోండి, ఈవెన్ ఓ పని చేస్తాం, మీకు ప్రైమ్ ఉంది కదా, ప్రైమ్ వీడియో ఉంది యాక్చువల్, అవునా మీకు తెలుసు ప్రైమ్ వీడియో ఉంది కదా, ఇది తీసుకొని ఇది అమెజాన్ వాళ్ళదే కదా, సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు కూడా క్లౌడ్ ఫ్రంట్ వాడాలి, బట్ చూద్దాం ఆగండి మీకు. సో దీంట్లో ఫేమస్ వచ్చి అకమాయ్ అండ్ క్లౌడ్ ఫేర్ బాగా ఫేమస్ అండి. బట్ ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, ప్రైమ్ వీడియో అనేది AWS ది కాబట్టి వాళ్ళు ఏం వాడుతున్నారు అని చెప్పి సెర్చ్ చేద్దాం మనం. బ్యాక్ ఎండ్ లో వాట్ టైప్ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్ కాంటెంట్ డెలివరీ నెట్వర్క్, ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రీమింగ్ కదా, స్ట్రీమింగ్ ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా చూసారా చూడండి, ప్రైమ్ వీడియో ఇది మీకు, ఇది ఇమేజెస్ na.ssl ఇమేజెస్ ఎవ్రీథింగ్ amazon.com. ఓకే, మీరు చూస్తే ఏం జరుగుతుందో చూడండి, అంతా కూడా క్లౌడ్ ఫ్రంట్ వాడుతున్నారు. ఎందుకు, ఇప్పుడు ప్రైమ్కి వెళ్తాను, ప్రైమ్కి వెళ్ళినప్పుడు మీరు వీడియో ప్లే చేస్తారు, నేను సర్వర్స్ నా సినిమాలన్నీ తీసుకెళ్లి US లో పెట్టుకుంటే అది స్ట్రీమ్ అవ్వాలా? అట్లా కాదు, ఏ రీజన్ కి రీజన్ సపరేట్ ఉంటుంది కాబట్టి నేను ప్రైమ్ వీడియోకి వెళ్ళినప్పుడు ఏం జరగాలి, రికమెండేషన్ చూపిస్తాను చూసారా, ఇక్కడికి వచ్చి ప్రైమ్ వీడియోకి వచ్చాం అనుకోండి, ఇమాజిన్ ఇమాజిన్ ఈ భయంకరమైన సినిమా ఉందనుకోండి, వారసుడు బేసిక్ గా. సో ఆ సినిమాని మీరు ప్లే చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి స్ట్రీమ్ అవుతుంది, మీకు మీకు లోకల్ గా క్లౌడ్ ఫ్రంట్ స్ట్రీమింగ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అక్కడి నుంచి మీకు వస్తుంది, మీకు అక్కడి నుంచి మీకు లోపలికి వస్తుంది అనమాట మీకు. సో అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తాము, క్లౌడ్ ఫ్రంట్ వాడుకొని దాని వెనక నేను S3 పెడతాను అనమాట. అది ఎలాగ చేద్దాం ఇప్పుడు మీకు. హోల్డ్ ఆన్ 1 minute. ఓకే, సో ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాలా క్లౌడ్ ఫ్రంట్ ని. నేను రెఫరెన్స్ గా దీన్ని వాడుకుంటాను. మనం ఏం చేయొచ్చు అంటే ఈ పేర్లు యూజ్ చేయొచ్చు అనమాట, CDN యాప్ WW అట్లా వాడచ్చు. సో రెఫరెన్స్ గా పక్కన పెట్టి క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటానండి, క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మీకు అన్నట్టు. ఓకే, ఆరిజిన్ ఎక్కడ ఉంది మనకి, www B55XYZ ఇది తీసుకుందాం మీకు, ఇది తీసుకోండి మీకు. ఇది this bucket has static web hosting enabled. If you plan to use this as a website, we recommend, it's అవసరం లేదు, తీసుకోండి. నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్లయితే నేను డైరెక్ట్ గా బకెట్ నేను యాక్సెస్ చేస్తాను, నాకు అలా ఇవ్వకూడదు, ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్ మాత్రం యాక్సెస్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేయండి, ఆరిజిన్ యాక్సెస్ కంట్రోల్ సెట్టింగ్స్ అంటే ఇది ఏమవుతుందంటే బకెట్ కెన్ రెస్ట్రిక్ట్ ఓన్లీ టు క్లౌడ్ ఫ్రంట్, క్రియేట్ కంట్రోల్ సెట్టింగ్ అంటాను మీకు. ఓకే, తర్వాత బకెట్ పాలసీ ఒకటి వస్తుంది, తర్వాత మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. సరే కిందకి రండి. సో ఫస్ట్ వచ్చి మీది కాదు ఆరిజిన్ సెట్టింగ్స్, సో ఎనేబుల్ షీట్ కిందకి రండి. ఇక్కడ రీడైరెక్ట్ HTTP టు HTTPS అంటాం, గెట్ టు హెడ్ రివ్యూవర్ యాక్సెస్, ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ వ్యూవర్స్ మస్ట్ యూస్ క్లౌడ్ ఫ్రంట్ సైన్ URLs అవసరం లేదు, కిందకి రండి. ఒకవేళ వ్యాఫ్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, నేను ప్రస్తుతానికి నో అని ఇస్తాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు ఆల్ ఎడ్జ్ లొకేషన్స్, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని చోట్లకి అది మీకు మీ కోడ్ ని, ఐ మీన్ ఇట్ కెన్ బి HTML ఫైల్స్, దాని లోపల ఇమేజెస్ అయి ఉండొచ్చు, జిప్ ఫైల్స్ ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఏమైనా అన్ని కూడా సింక్ చేసి పెడుతుంది. ఇలా సింక్ చేసినందుకు మీకు ఛార్జెస్ పడతాయి అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను, అడిషనల్ నేమ్స్ CDN.AWS B55.XYZ అంటాను మీకు. సేమ్ ఇదే ఇక్కడ ఇచ్చాను చూసారా, ఇక్కడ మీకు ఏమి ఇచ్చాం మనం, CDN యాప్ WW ఇట్లా ఇస్తాం, సేమ్ ఇస్తాం అనమాట. ఓకే గుడ్. సర్టిఫికేట్ మనం ఏం చేద్దాం, మీకు 55 సర్టిఫికేట్ ఏముంది మీకు, స్టార్ డాట్ ఉంది కదా ఇక్కడ మీకు, సరే ఇది ఇచ్చేయండి మీకు.
ఇలా ఇచ్చేస్తాను మీకు. సో కిందకి వచ్చిన డిఫాల్ట్ రూట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఆబ్వియస్ గా మనకి index.html అండి, అది ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసి లాగింగ్ అనేబుల్ చేయొచ్చు. మీరు లాగింగ్ అనేబుల్ చేయొచ్చు. బకెట్ ఏది ఇవ్వచ్చు అంటే మనకు ఆల్రెడీ లాక్స్ బకెట్ ఉంది మీకు, ఇలా ఇచ్చేయచ్చు మీకు. సో అనేబుల్ ACLs అన్నాం మీకు చేసి ఓకే. లాగ్ ఎంటర్ ప్రీఫిక్స్ అని అనుకోండి, CF అంటాను ఆర్ C ఫ్రంట్ అన్నాం మనం. సో IPv6 ఆఫ్ పెట్టేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆర్ CF లాగ్స్ అన్నాం, క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటానండి మీకు. సో ఇప్పుడు ఇది క్రియేట్ అవుతుంటుంది. ఇప్పుడు కాపీ పాలసీ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ పాలసీని అంటే ఉన్నదాన్ని తీసేసి దీన్ని చేయమంటారు అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బకెట్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ అని చెప్పి ఆ పాత్ దాన్ని తీసేస్తాను. ఎందుకు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎవరికి యాక్సెస్ ఉండదు, ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్ మాత్రం యాక్సెస్ ఉండాలి. ఇక్కడికి వచ్చి మీకు పబ్లిక్ యాక్సెస్ పోతుంది కాసేపట్లో అంతా కూడా. మీకు ఒకసారి రిఫ్రెష్ చేసామనుకోండి మీకు డన్. సో కాబట్టి మీకు క్లౌడ్ ఫ్రంట్ కూడా అప్ అవుతుంది మీకు. సో మీరు చూసినట్లయితే కాసేపట్లో ఇది డిప్లాయ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ఏం చేయొచ్చు అంటే రూట్ 53కి వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫస్ట్ నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్. సో www అని ఇస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇక్కడికి వస్తే W ఒకటి ఉంటుంది ఓకే. రెండోది మళ్ళీ ఇక్కడికి వచ్చి యాప్ అని చెప్పి తర్వాత CD అని ఇంకోటి ఉంది మీకు. అక్కడ మనం మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి అదే పేరు కనిపిస్తుంది, CD అని వస్తుంది. డిఫైన్ అని చెప్పి క్రియేట్ రికార్డ్. అంటే ఈ మూడు యాక్సెస్ చేసినా కూడా వెనక్కి మనం దానికి వెళ్ళాలన్నమాట మీకు, అది మన ప్లాన్. సో కాబట్టి క్లౌడ్ ఫ్రంట్ డిప్లాయ్ అవుతుంది. సో రైట్ సైడ్ వచ్చినప్పుడు ఈ డిప్లాయింగ్ అనేది వస్తుందండి. సో కాబట్టి ఇది టైం తీసుకుంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో మన ప్లాన్ ఏంటంటే అంతా డిప్లాయ్ అయిపోయినాక బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు అనమాట, ఓకే ఇది బ్యాక్ ఎండ్ లో క్లౌడ్ ఫ్రంట్ ఉంది, క్లౌడ్ ఫ్రంట్ వెనక్కి వచ్చి ఒక S3 బకెట్ ఉంది, అంత ఆప్షన్స్ తెలియదు యాక్చువల్ గా. అండ్ ఇప్పుడు ఇంతకుముందు పని చేస్తుంది కదా, రిఫ్రెష్ చేద్దాం ఏమవుద్దో చూద్దాం మీకు. చూసారా పోయించుకోండి మీకు. అంటే ఏంటి మన ప్లాన్ ఏంటి, ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్ మాత్రమే S3 బకెట్ యాక్సెస్ చేయగలదు, దాంట్లో మనం ఏం పెట్టినా కూడా యాక్సెస్ అనేది రాగలదు అనమాట మీకు. ఓకే. సో ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తాను, నేను చాట్ జీపీటీకి వచ్చి మనం ఏమైనా ఒక HTML ఫామ్ ఒకటి క్రియేట్ చేద్దాం, సింపుల్ గా సబ్మిట్ ఫామ్ ఒకటి క్రియేట్ చేద్దాం. చూడండి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ ఫామ్ ఉంది అనుకోండి, నేను ఏం చేస్తాను ఇక్కడ ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి సింపుల్ గా నేమ్ ఉంటుంది అన్నమాట, కాంటాక్ట్ ఫామ్ అని చెప్పి తీసుకుంటుంది. అంత మించి సింపుల్ గా ఉంటుంది కాంటాక్ట్ ఫామ్ అంతే. ఓకే. సో దీన్ని కూడా నేను ఏం చేయొచ్చు, మన S3 బకెట్ కి వచ్చి ఆబ్జెక్ట్స్కి వస్తాను. ఆబ్జెక్ట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, అప్లోడ్ అని చెప్పి మీకు యాడ్ ఫైల్స్ అని చెప్పి ఎక్కడి నుంచి మనకి లేదంటే ఇలా ఇద్దాం. ఓకే డన్ అయిపోయిందండి, డిప్లాయ్ అయిపోయింది. సో ఇది చెక్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ http www
AWS b55.xyz HTTP ఇచ్చాను చూడండి, ఇస్తాను. సో ఆబ్వియస్ గా మీకు చూడండి HTTPS గా మారి ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఓకే ఫైన్. అలాగే నేను ఏం చేస్తాను, మనం 3 యాడ్ చేస్తాం, మళ్ళీ HTTP అని ఇస్తాం మనకి. ఇద్దాం మనకి. అయిపోయింది చూడండి ఇది. మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ HTTP అని చెప్పి CDN అని ఇస్తాను, ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవుతుందా మీకు చూడండి. మీకు ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవ్వాలా. అయితే మీకు జరగంది ఏంటి అంటే, మీకు నేను ఓన్లీ నేకెడ్ డొమైన్ అనేది ఇస్తాను ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, HTTP అని ఇచ్చి ఓన్లీ ఇదే, ఇంకేమి ఇదే ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు మీకు రాదు. నాకేం కావాలంటే ఇది కూడా రావాలి. నాకేం కావాలా, ఇది కూడా నాకు రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మీకు గుర్తుందా, నేను 2 బకెట్లు క్రియేట్ చేశాను, ఒకటి కాదు యాక్చువల్ గా. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే, ఇలా యాక్సెస్ చేసినా కూడా నాకు ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవ్వాలి www కనుకోండి. మనం ఇంతకుముందు అందుకే నేను 2 బ్లాక్ చేసి పెట్టా స్టార్టింగ్ లోనే, ఎందుకు మీకు చెప్పేటప్పుడు తర్వాత యూజ్ అవుద్దని చెప్పా, మీకు గుర్తుందా, అందుకే ఇదే అనమాట. ఇక్కడికి వచ్చి దీంట్లో ఏం పెట్టాం, ప్రాపర్టీస్కి వస్తాం. ప్రాపర్టీస్కి వచ్చి అన్నిటికంటే కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేసి మనం రీడైరెక్ట్ అంటాం. రీడైరెక్ట్ అని చెప్పి నేనేం చేస్తాను, HTTPS కి రీడైరెక్ట్ చేయని చెప్పి www ఆర్ సింపుల్ గా చెప్పాలంటే CDN అని ఇద్దాం. CDN డాట్ మీకు AWS b55.xyz అని ఇద్దాం. ఇచ్చి సేవ్ చేంజెస్ అంటాం మీకు. ఇలా ఇద్దాం. సో కాబట్టి ఏమైపోతుంది, మామూలుగా ఇలా యాక్సెస్ చేశారనుకోండి మీకు పని నడిచిపోతుంది. కానీ ఇలా ఇలా అంటే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట, మీకు HTTP ఇచ్చిన వెళ్ళిపోతుంది. ఇలాగ యాక్సెస్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. మనకి కొంచెం టైం తీసుకుంటుంది మనకి. బై ద వే ఇది కూడా క్రియేట్ చేయాలిగా, మర్చిపోయాను. నేను ఏం చేస్తాను ఇక్కడ రూట్ 53 రికార్డ్. గాట్ ఇట్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ నేకెడ్ డొమైన్ కు రికార్డ్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తాం, మళ్ళీ నేను ఇక్కడ ఈసారి క్లౌడ్ ఫ్రంట్ కాకుండా S3 ఎండ్ పాయింట్ కి వచ్చి మీరు చూస్తే ఇలా ఇచ్చేసి మనం క్రియేట్ చేద్దాం మీకు. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను AWS b55.xyz కు పోయినప్పుడు నేకెడ్ డొమైన్ వచ్చి దీనికి వెళ్తుంది. ఇదేం చేస్తుంది, వెనక్కి వెళ్ళి రీడైరెక్ట్ చేసి CDN కి పంపించి దీనికి పంపించాలన్నమాట. అది మన ప్లాన్, అది ఎక్స్పెక్టేషన్. అవుతుందా లేదా అని చెక్ చేయాలి మనం. సో చూద్దాం, మీకు చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, HTTP మీకు టైం పట్టేటట్టుంది మీకు. లెట్స్ సీ, AWS b55.xyz కదా. సో కాబట్టి ఆ నేకెడ్ డొమైన్కి వెళ్ళాలి మనకి. ఆ నేకెడ్ డొమైన్కి వెళ్ళి మీకు HTTPS అవసరం లేదు, నాకు 2 రావాలన్నమాట. లేదంటే ఇంకా మీకు అప్డేట్ అయినట్లేదండి, మీకు అప్డేట్ అయినట్లేదు. మీకు అప్డేట్ అయితే ఆర్ HTTPS ట్రై చేశాను అనుకోండి, మీకు యాక్చువల్ అదే రీడైరెక్ట్ చేయాలా. సో లెట్స్ గో బ్యాక్, కరెక్ట్ గా క్రియేట్ చేసాను లేదో చూసుకుంటే AWS b55 ఓకే, ఎలియాస్ ఎస్ ఓకే, మనకి దీనికి రావాలి మీకు S3 వెబ్సైట్ కి అని చెప్పి. అండ్ దెన్ మనం ఇక్కడికి వచ్చి ఏం చేసాం, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ AWS b55 ఇచ్చాను. ఇది దేనికి రీడైరెక్ట్ అవుతుంది మీకు, ఆటోమేటిక్ గా దీనికి రీడైరెక్ట్ అవుతుంది మీకు. ఇట్లా ఇచ్చాం మనం, ఈ డొమైన్ కి రీడైరెక్ట్ అవ్వమని చెప్పాం మనం. సో టార్గెట్ బకెట్ వెబ్ అడ్రస్ ఆర్ పర్సనల్ డొమైన్ అని చెప్పి మనం ఇలా ఇచ్చాం. ఓకే హోల్డ్ ఆన్, నాకు వేరే మిషన్ ఉంది. ఇప్పుడు మీరు ట్రై చేయండి. నాకు DNS వేరే సిస్టమ్ ని ట్రై చేసి వస్తుంది చూడండి. మీకు కేవలం AWS b55.xyz అంటే అది ఆటోమేటిక్ గా CDN కి వెళ్ళిపోద్ది. ట్రై చేయండి మీరు కొంతమంది, ఎవరైనా ట్రై చేయడం వస్తుంది నాకు తెలుసు, ఎందుకంటే నేను నా పక్క ల్యాప్టాప్ లో చెక్ చేశాను, పనిచేస్తుంది. అది వేరే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. అది చెక్ చేసి చెప్పండి ప్లీజ్.
చెక్ చేశారండి, రావాలి యాక్చువల్గా. Yeah, it's హర్ష working. గారు వచ్చింది. యా, సో కాబట్టి ఈ విధంగా కాసేపు లాస్ట్ లో మళ్ళీ ట్రై చేసి వస్తుందిలేండి, బట్ ఎనీవే. సో ఈ విధంగా మీకు రీడైరెక్ట్ అయిపోతుంది చూడండి మీకు. సో ఇలాగా మీకు బయట నుంచి చూసే వాళ్ళకి ఇది ఓకే, 2 బకెట్లు ఉన్నాయి, ఆ బకెట్ లోపల మనం వెబ్సైట్ లో హోస్ట్ చేసాం, ఎవరికి తెలియదు అనమాట. సో అయితే నాకేం కావాలి ఇక్కడికి వచ్చి, మరి కాంటాక్ట్ అప్డేట్ అయిందో లేదు తెలియదు కదా. నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి మీకు, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది కదా, ఇక్కడికి స్లాష్ హెలో అంటే మీకు పని చేయొచ్చు చూడండి. హెలో అని ఇచ్చాను అనుకోండి, ఇట్లా వస్తుంది మీకు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది చూడండి. అలా కాకుండా నాకేం కావాలంటే మీకు ఎర్రర్ పేజ్ రావాలన్నమాట. మీకు ఎర్రర్ పేజ్ రావాలి మీకు. సో కాబట్టి ఎర్రర్ పేజ్ రావాలంటే మీరు ఎలా కాన్ఫిగర్ చేయాలంటే క్లౌడ్ ఫ్రంట్ కి రండి. ఫస్ట్ క్లౌడ్ ఫ్రంట్ దీని లోపలికి వచ్చి ఇక్కడ మీకు ఎర్రర్ పేజెస్ అని ఉంటుంది. క్రియేట్ ఎ కస్టమ్ ఎర్రర్ పేజ్ అని చెప్పి మీరు ఏదనుకుంటున్నారు, మీకు ఏదైనా యాక్సెస్ చేసినప్పుడు అది లేకపోతే ఆబ్వియస్ గా 40, అది లేనప్పుడు 404 నాట్, మీ ఇష్టం మీకు ఏది కావాలి, 404 నాట్ ఫౌండ్ అని చెప్పి కస్టమ్ ఎర్రర్ మెసేజ్ అని చెప్పి మనం ఇక్కడ ఇచ్చి ఉంటాం చూడండి. మీకు ఇక్కడికి వస్తే ఎర్రర్ పేజెస్ లో చూడండి ఇట్లా ఇచ్చి ఉంటాం. ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి సో నెక్స్ట్ ఏం చేస్తాం, మీకు ఈ contact.html వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఉందో లేదో, వచ్చిందిలేండి యాక్చువల్గా. అయితే ఇప్పుడు మీరు యాక్సెస్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది, ఇక్కడ మీరు కిందకు వచ్చి అనుకోండి కొన్ని చేంజెస్ చేస్తానండి. డిప్లాయింగ్ కదా, నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఎర్రర్ దగ్గరకు వస్తాను. ఎర్రర్ దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తాం, ఎర్రర్ కాదు సార్, ఇండెక్స్ దగ్గరకు వచ్చి వర్షన్ 1 అందాం. మీరు చూస్తే వర్షన్ 1 అని ఇస్తాను మీకు. సో దాంతో పాటు నేను ఏం చేస్తాను అంటే కొన్ని జేపీజీ ఇమేజెస్ కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలాగా అంటే ఇక్కడ S3 బకెట్కి వచ్చి మన అదేది ఇక్కడ మీకు ఇది ఉంది కదా, సో అప్లోడ్ అని చెప్పి మళ్ళీ నేను ఏం చేస్తాను, మన ఫైల్ ఇప్పుడే అప్డేట్ చేసింది index.html ఉంది, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను. దాంతో పాటు కొన్ని ఫైల్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను, మీకు డెస్క్టాప్ లో క్లాస్ పిక్స్ అని తీసుకొని మీకు ఈజీగా ఉంది ఏమన్నా తీసుకుందాం మనకి. ఓకే TWPNG IAS, ఓకే ఇది తీసుకొచ్చి ఇది ఇస్తాను. దాంతో పాటు అంటే సింపుల్ గా NSG డాట్ ఇది, దాంతో పాటు RDS డాట్ ఇలా ఇచ్చేస్తాను. ఇలా ఇచ్చేసి మనం అప్లోడ్ అందాం మీకు. ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇది పరిస్థితి నా. అయితే ఇక్కడికి వచ్చి చెక్ చేసాం అనుకోండి, మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడు అది ఏంటంటే డిప్లాయ్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ చూడండి డిప్లాయింగ్ అని వస్తుంది. ఇది డిప్లాయ్ కంప్లీట్ అయ్యేదాకా ఆగాలి మీకు. సో ఆ తర్వాత అయితే మనం ఇచ్చింది ఏముంది ఇక్కడ మీకు ఫైల్స్ లో చిన్న చిన్న ఫైల్స్, ఒకటి వచ్చి IAC.PNG అని ఉంది, అవునా. సో నేను ఏం చేస్తాను, మీరు చూస్తే so this XML file does not appear to have a style information associated with the document is shown, some error వస్తుంది. ఇదైతేనేమి ఆ తర్వాత మీకు TGW, మీకు ఇంకోటి ఎక్కడ ఉంది మీకు TGW PNG,
మీకు ఇట్లా వస్తుంది అనమాట. నా క్వశ్చన్ ఏంటంటే ఇదంతా కూడా డిప్లాయ్ అయిపోయినాక ట్రై చేద్దాం. డిప్లాయ్ అయిపోయింది మీకు. సో కాబట్టి మనం ఏదైతే చేంజెస్ చేసామో అసలు చేంజెస్ రిఫ్లెక్ట్ అయినాయా లేదా అని చెక్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇట్లా తీసేసి ఇలా ఇద్దాం మీకు. సో ఇచ్చాము వర్షన్ 1 ఈ చేంజ్ వచ్చింది, కానీ ఫైల్స్ అన్ని కూడా వచ్చినట్టు లేవు యాక్చువల్ గా మీకు. సో ఇక్కడికి వచ్చి IAC.png అని ఇద్దాం మీకు, ఇలా ఇద్దాం మీకు. ఓకే, గుడ్ వచ్చింది. అయితే కొన్నిసార్లు వచ్చే ఛాన్స్ లేదు మీకు, కొన్నిసార్లు రాలేదనుకోండి, అప్పుడు నేను అప్డేట్ చేశారు అది రాలేదనుకోండి, అంటే మరీ ఇప్పుడంటే చిన్న చిన్న ఫైల్స్ తొందరగా వచ్చేసినాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు హెవీ చాలా ఫైల్స్ అప్లోడ్ చేసిన వెంటనే రావు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి అసలు ఎర్రర్ పేజెస్ వస్తుంది చూద్దాం. ఫస్ట్ నేను చేంజ్ చేస్తాను, PNG అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇక్కడ చూసారా, నేను లేనిది ఇచ్చాను. లేనిది ఇచ్చినప్పుడు నాకు ఏం చేయాలో మీకు లేకపోతే హలో అని ఇచ్చాను అనుకోండి మీకు, నాకు ఎర్రర్ రావాలి. యాక్చువల్గా ఎర్రర్ అనేది రావట్లా, ఎందుకు? సరే, ఎర్రర్ పేజెస్కి వచ్చినప్పుడు error.html అని ఇచ్చాను మీకు, అవునా? అయితే మేబీ ఇక్కడ వచ్చి 403 ఇచ్చాను. ఇక్కడ ఎర్రర్ రెస్పాన్స్ ఇలా ఉంది మనకి. ఇక్కడ మాత్రం ఎందుకు రావట్లేదు? 404 ఎర్రర్ రెస్పాన్స్ కోడ్. మీకు ఓ పని చేస్తాను, ఇన్వాలిడేషన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయడం అన్నమాట. ఒక రకంగా నేను ఏం చేస్తాను, /* అని చెప్పి క్రియేట్ ఇన్వాలిడేషన్ అనండి మీకు. ఓకే, క్రియేట్ ఇన్వాలిడేషన్ అన్నప్పుడు మీరు బ్యాక్ వస్తే ఓకే, లెట్స్ సీ. ఇక్కడికి వద్దాం, మీకు డిప్లాయ్ అయిందా మీకు? సో తర్వాత ఒకసారి ట్రై చేద్దాం, తీసుకొచ్చి ఇన్వాలిడేషన్స్ మనం రీఫ్రెష్ చేస్తే మనకి ఏం కావాలంటే ఇక్కడ ఇచ్చినప్పుడు ఎర్రర్ తీసుకోవాలండి. డ్యూ టు సమ్ రీజన్ ఇది తీసుకోవట్లేదు ఎర్రర్ మీకు. ఎందుకు రావట్లేదు? తప్పేమన్నా ఇచ్చామా? దీని లోపల S3 బకెట్ లో error.html ఉంది కదా, error.html ఉంది. సో క్లౌడ్ ఫ్రంట్ కు పోయినప్పుడు మనకి ఎర్రర్ పేజ్ కి ఇచ్చాం. సరే, నేను ఏం చేసి ఎడిట్ అని చెప్పి మారుస్తాను ఆగండి, లేకపోతే కస్టమ్ 40 కాకుండా 403 ఫర్బిడన్ అని ఇచ్చాను అనుకోండి. బట్ సో స్లాష్ ఇచ్చే ఇవ్వాలా. సో కాబట్టి స్లాష్ ఇచ్చి మళ్ళీ సేవ్ చేస్తాను. సో మీరు ఏ చేంజెస్ అన్నా చేశారు అనుకోండి, మీరు ఏ చేంజెస్ అన్నా చేసినప్పుడు మీకు ఆబ్వియస్ గా డిస్ట్రిబ్యూషన్స్ అంతా కూడా మీకు అప్డేట్ అవుతాయండి మీకు. సో రిఫ్రెష్ చేద్దాం, మీకు చూడండి డిప్లాయింగ్ అని వస్తుంది మీకు డిప్లాయింగ్ వస్తుంది. సో ఈ విధంగా S3 బకెట్ తో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ విధంగా మీ వెబ్సైట్ ని ఎటువంటి సర్వర్ కూడా, అంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే సినారియో బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంటంటే, నాకు ఒక వెబ్సైట్ హోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అయితే నాకేంటంటే వీలైనంత తక్కువ ప్రైస్ తో నేను హోస్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ హోస్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ విపరీతమైన ఛార్జెస్ లేదు, లీస్ట్ గా డిప్లాయ్ చేయాలా, ఎలా చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే, జనరల్ గా ఇప్పుడు మనం మాట్లాడిన అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చెప్తారంటే, ఏముంది సార్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టండి, వెనక్కి EC2 సర్వర్లో పెట్టండి, బ్లా 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 అన్ని చెప్తారు. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖర్చు లేకుండా ఆర్ ఖర్చు లేకుండా మేబీ రెడ్యూస్ వెరీ వెరీ లెస్ ప్రైస్ తో, వీలైనంత తక్కువ ప్రైస్ తో అన్నప్పుడు మీరు ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ 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 big application, like very complex application, or antanu no, it's not a complex, a simple website with some forms and anukondi. Then the best way is we can use S3 static website hosting, which is hosted by CloudFront at the front to provide CDN as well as HTTPS redirection, and integrate that with API gateway, which can be integrated with the
డేటాబేస్ ఎట్ ద బ్యాక్ ఎండ్ అని చెప్పాలి మీరు. సో అంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మీకు ఎక్కడా కూడా సర్వర్ అనే కాన్సెప్టే లేకుండా మీకు వెబ్సైట్ అంతా కూడా మీకు S3 బకెట్ లోనే మీకు డిప్లాయ్ అయిపోయి ఉంటుంది. అలా యూస్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ సి, రిఫ్రెష్ చేస్తే ఇక్కడ రావాలి మీకు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూస్ కేస్ ఆఫ్ S3 అండి. అదే కాకుండా నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే S3కి వచ్చినప్పుడు మీకు మీకు పర్మిషన్స్ అన్నమాట. పర్మిషన్స్ దగ్గర మనం ఒక బకెట్ పాలసీని యాడ్ చేసి మనం టెస్ట్ చేసాం. ఇదేంటంటే ఈ బకెట్ పాలసీని ఇదేంటంటే మీకు ఐఏఎం చెప్పేటప్పుడు పాలసీ ఇవాల్యుయేషన్ లాజిక్ చెప్పాను కదా, అక్కడ నేను ఏం చెప్పాను అంటే ఐఎన్టీ బేస్డ్ పాలసీస్, రిసోర్స్ బేస్డ్ పాలసీస్ అని చెప్పాను మీకు. దిస్ ఈజ్ ఎ రిసోర్స్ బేస్డ్ పాలసీ అండి. ఇది ఒక రిసోర్స్ పైన మనం అప్లై చేస్తున్నాం కాబట్టి వీ కెన్ బేసికల్లీ కాల్డ్ యాజ్ మీకు రిసోర్స్ బేస్డ్ పాలసీ అని మనం చెప్పొచ్చు అన్నమాట మీకు. ఓకే, ఇదే కాకుండా మనం కావాలనుకుంటే ఒక S3 బకెట్ ని ఫైల్ సిస్టమ్ గా కూడా అసైన్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా కుదరదు, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. నాకు ఒక S3 బకెట్ ఉంది, నేను డైరెక్ట్ గా దాన్ని నా మెషిన్ కి నేను మౌంట్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా కుదరదు. వీ నీడ్ టు యూజ్ సంథింగ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాగా, సాఫ్ట్వేర్ లాగా, ప్లగిన్ లాగా వాడాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే సినారియో ఏంటంటే ఇక్కడ నేను AWS B55 అని ఇచ్చినప్పుడు ఈ లాగ్స్ ఉన్నాయి కదా, ఈ లాగ్స్ అంతా కూడా నాకు ఏం చేయాలంటే S3 లోకల్ గా కాపీ చేయాలని నా ఉద్దేశం అనుకోండి. లోకల్ గా కాపీ చేయాలంటే మౌంట్ చేయాలన్నమాట. దీన్ని ఎలా మౌంట్ చేయాలా? సో దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ డూ వన్ థింగ్, EC2కి వచ్చి మీకు ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాం. నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి ఇక్కడ సో లాంచ్ టెంప్లెట్స్ లో నాకు ఒక ఉబుంటు కావాలండి. సో నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది డిప్లాయ్ చేయండి మీకు. సో మన ప్లాన్ ఏంటంటే మీకు ఇచ్చిన దీంట్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడికి వచ్చి నేను AWS ల్యాబ్ ఫైల్స్ వస్తాను మీకు. సో AWS ల్యాబ్ ఫైల్స్కి వచ్చి మీకు కిందకి రండి. ఇక్కడికి వచ్చి నాకు B55 లోపల మీకు S3కి వచ్చినప్పుడు ఇక్కడ S3 FX మౌంట్ బకెట్ EC2 అని ఇది ఓపెన్ చేస్తాను నేను. ఇది డిప్లాయ్ అయిందా, ఇంకా ఎందుకు రావట్లేదో చూడాలండి నేను. ఇప్పుడు వస్తుంది చూడండి, మీకు ఎర్రర్ పేజ్ వస్తుంది. అంటే మీకు లేనిది యాక్సెస్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను, IAC.png అందాం మనం. ఓకే, ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది మీకు. దాని తర్వాత TGW.png అందాం మీకు. ఓకే, చూసారు ఎర్రర్ పేజ్ అంటే వస్తుంది, లేదంటే ఆ పేరుతో లేకపోతే వెళ్ళిపోతుంది అనమాట మీకు ఆటోమేటిక్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, మనం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలా. సరే, మనం సర్వర్ అంతా లాంచ్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇది తీసుకుందాం. ఇది సెలెక్ట్ చేసి మీకు లాగిన్ చేద్దాం ఫస్ట్. ఓకే, యాప్ట్ ఏం చేస్తాం, యాప్ట్ apt install -y అని చెప్పి నేను
ఇక్కడ S3FS అని ఉంది చూడండి మీకు. ఓకే, ఇప్పుడు మనం మౌంట్ చేయొచ్చు యాక్చువల్గా. అయితే ఇక్కడ రూల్స్ ఏంటంటే మధ్యలో మీకు ఫస్ట్ యాక్సెస్ కి సీక్రెట్ కోడ్ క్రియేట్ చేయాలా, ఎందుకంటే యాక్సెస్ కోసం. సో నేను రోల్ వాడచ్చు, కానీ రోల్ కంటే కూడా యాక్సెస్ కి పనిచేసినట్టు గుర్తు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. యూజర్ క్రియేట్ చేసి అడ్మిన్ రైట్స్ ఉన్న యూజర్ ఒకటి క్రియేట్ చేద్దాం. కాబట్టి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఉండదు కాబట్టి నేనేం చేస్తాను, యాప్ ఇన్స్టాల్ అన్జిప్ ఇన్స్టాల్ చేసి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు దీని పేరు ఏంటి, AWS CLI ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS కాన్ఫిగర్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేద్దాం, మీకు పేరేంటి, IAM కదా. ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి క్రియేట్ అండ్ యాక్సెస్ అని చెప్పి S3 యాక్సెస్ సరిపోతుంది. బట్ నేను ఏంటంటే సో ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఇలా ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మౌంట్ చేయాలి మీకు. వెరీ సారీ గైస్. సో మనం ఇది ఇన్స్టాల్ చేద్దాం. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినట్టు గుర్తు నాకు. ఇప్పుడు mkdir టెస్ట్ ఫోల్డర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, mkdir రూట్ కింద S3 డేటా అంటాను. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని చూడండి, S3FS అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, బకెట్ నేమ్ ఏంటంటే ఇది మీకు. ఓకే, డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేసి నేను ఏం చేస్తాను, S3 డేటా అనమాట మీకు. ఓకే, మౌంట్ అయిందో లేదో చెక్ చేయాలి కాబట్టి df-h అన్నాం అనుకోండి, అయిందా చూడండి 256 టెరాబైట్స్ చూపిస్తుంది. ఇప్పుడు S3 డేటా అంటే మీకు వచ్చిందా, ఆ ఫైల్ కనిపిస్తుంది చూడండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, S3 డేటా ఇది తీసుకొచ్చి డాట్ అన్నాం అనుకోండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. మీరు చూస్తే ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది లోకల్ గా మీకు. అలాగే cp-rf అని చెప్పి సో S3 డేటా ALB లాక్స్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో అంటే అక్కడి నుంచి మనం బేసిక్ ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం అనమాట మీకు. కాపీ చేశారనుకోండి ఇక్కడికి వచ్చేయాలి మీకు. సో ఈ విధంగా సో కన్ఫర్మ్ చేసుకోవడానికి S3 ఇలా ఇస్తే డేటా వస్తుంది మీకు. దాని లోపల పోతే ఏమేముంది మీకు, ELB ఓకే, ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు. సో కాబట్టి ఈ విధంగా S3 బకెట్ ని మీరు మౌంట్ చేసుకోవచ్చు. అయితే డిఫాల్ట్ గా డైరెక్ట్ గా ఒక ఫైల్ సిస్టమ్ గా మౌంట్ చేసుకోవడం అనేది కుదరని పని. దానికి ఏంటంటే S3FS అని ఒక థర్డ్ పార్టీ ప్లగిన్ ఉంది మీకు, అది ఇన్స్టాల్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, నౌ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూసినట్టే వాట్ ఆర్ ద అదర్ యూస్ కేస్ ఫర్ S3 బకెట్ అన్నారు అనుకోండి. నిన్న మీకు చెప్పినట్టు నాకు తెలిసి ఇప్పుడు amazon.in అని వచ్చాను అనుకోండి మీకు. ఇక్కడ amazon.in అన్నప్పుడు ఇమాజిన్, సో మనం ఏం చేస్తాం మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డూ దిస్, ఏదో ఒక కార్ స్టీరియో ఓపెన్ చేశాను అనుకోండి. ఇమాజిన్ నా కార్ ఓల్డ్ అయిపోయింది, సో నేను ఏదో చెక్ చేస్తూ ఉన్నాను ఆన్లైన్ లో, ఒక స్టీరియో అన్న తీసుకుందాం అన్నట్టు. సో ఇమాజిన్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ మీకు దీనికి 1 2 3 4 5 అండ్ 6 పిక్చర్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఒక వీడియో కూడా ఉంది మీకు యాక్చువల్గా మీకు.
ఓకే, సో నా ఇప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మీకు అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ మీరు గమనించినట్లయితే ఇంత అమౌంట్ ఆఫ్ డేటా, ఒక వీడియో ఉంది, ఈ వీడియో ఆబ్వియస్గా దీన్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ పిక్చర్స్. ఇంత డేటాను హ్యాండిల్ చేయాలంటే వెనక సర్వర్స్ పెడితే సరిపోదండి, మీకు వెనక సర్వర్స్ పెడితే సరిపోదన్నమాట. మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు కూడా మీకు S3 బకెట్ వాడుతున్నారని నా ఉద్దేశం. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ AWS వాళ్ళదే కాబట్టి ఆబ్వియస్ గా ఛార్జెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డైలీ కూడా లక్షల మంది అమ్మే వాళ్ళు ఉంటారండి, సెల్లర్స్ ఉంటారు కదా, లక్షల మంది కోట్ల మంది ఇమేజెస్ అప్డేట్ అవుతాయి కదా. ఇప్పుడు డైలీ ఒక 1,00,000 ప్రోడక్ట్స్ వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేశారు అనుకోండి, ఒక్కో దానికి 5 వేసారు అనుకోండి, మీకు 5 పిక్చర్స్ వేసుకున్నారు అనుకోండి, ఇంటి ఎంత అండి, 1,00,000 × 5 5,00,000 ఇమేజెస్ అక్కడే వచ్చినాయి కదా. అంటే నార్మల్ గా తీసుకుంటున్నాను, మీకు నార్మల్ గా తీసుకుంటున్నా. ఆ విధంగా మీకు ఏం జరుగుతుందంటే మీకు ఇంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ యాక్సెస్ అలౌ చేయాలి లేకపోతే యూజ్ చేసుకోవాలంటే S3 కరెక్ట్ అనమాట మీకు. ఓకే, సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ S3 బకెట్స్కి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి ఇక్కడికి వచ్చి మనకి బకెట్ పాలసీస్ గురించి మాట్లాడాలండి. మీకు బకెట్ పాలసీస్ అంటే ఏంటని రేపు మాట్లాడదాం. ఈ లోపల ఏంటంటే ఇక్కడ చిన్న చితకా ఉన్నాయి, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, మెట్రిక్స్ చూపిస్తుంది, ఎవరేమి యాక్సెస్ చేస్తున్నారు డేటా అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ పరంగా వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ లైఫ్ సైకిల్ రూల్స్ అని ఉంటుందండి. మీకు లైఫ్ సైకిల్ రూల్స్ అని ఉంటుంది మీకు. నౌ లైఫ్ సైకిల్ రూల్స్ ఎందుకు? ఇమాజిన్ ఏం జరుగుతుందంటే సేమ్ ఈ కామర్స్ సినారియో తీసుకోండి. ఓకే, ఈ కామర్స్ సినారియోలో మీకు చాలా ఓల్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వన్ ఆఫ్ ద ఫోన్ వచ్చి Vivo 11 Pro అనుకుంటాను యాక్చువల్గా. మీకు Vivo 11 Pro అని నా పాత ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్ అనుకోండి. ఇక్కడ అది చార్జర్ తీసుకోండి, చాలా చాలా ఓల్డ్ అయిపోయిందండి యాక్చువల్ మీకు. అవునా, ఎవరు కూడా ఇంకా సేల్ ఉంటుంది కానీ మీకు ఎవరు కూడా దాన్ని కొనరు. మీకు ఏమైపోతుంది యాక్చువల్గా, బట్ తీలేరు కదా, సెల్లర్ తీసుండు అట్లే పెట్టేసి ఉంటాడు అనమాట మీకు. సో కాబట్టి బట్ ఇలాంటి ఓల్డ్ ఇమేజెస్ అన్ని ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, వాటిని ఎప్పుడో రేర్ కేసు యాక్సెస్ చేస్తారు కాబట్టి మీకు అది కొంచెం మీకు లోపల పెట్టేయాలనుకున్నాను అనుకోండి, మీకు అంటే స్టాండర్డ్ స్టోరేజ్ లో కాకుండా వేరే దగ్గర పెట్టాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లైఫ్ సైకిల్ పాలసీస్ క్రియేట్ చేయొచ్చు. లైఫ్ సైకిల్ పాలసీస్ లో మనం ఏం చేస్తాము, ఇక్కడ మీకు ఆర్కైవ్ డేటా అని ఒకటి ఉంటుంది, ఆర్ మూవ్ అండర్ యూటిలైజ్డ్ డేటా అంటాం మనం. ఓకే, అప్లై టు ఆల్ అన్నమాట. మూవ్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ అంటే ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, 30 days తర్వాత మీకు స్టాండర్డ్ అయ్యేకి రావాలా, తర్వాత మీకు ఆ తర్వాత లేదా ఫస్ట్ ఇంటెలిజెంట్ టైరింగ్కి వచ్చి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ 30 days ఇంటెలిజెంట్ టైరింగ్, ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే లుక్స్ లైక్ ఫస్ట్ అది ఇవ్వాలనుకుంటానండి, స్టాండర్డ్ అయ్యే, ఆ తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్, ఆ తర్వాత గ్లేషియర్ అని ఒకటి ఉందండి. మీకు 3 ఉంటాయి. గ్లేషియర్ అంటే లెస్ దాన్ 90 days కి, మోర్ దట్ ఉంటుంది అనమాట. మీకు గ్లేషియర్ డీప్ డైవ్ అంటే మీకు ఇది వచ్చి నేను ఏం చేస్తాను 60 days, సో ఆ తర్వాత నాకు 90 days తర్వాత గ్లేషియర్ ఇట్లా ఇచ్చేయచ్చు అనమాట. సో ఏమైపోతుంది మీకు ఆ తర్వాత ఎప్పుడు ఎక్స్పైర్ చేయొచ్చు, ఎక్స్పైర్ కరెంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నాకు కరెక్ట్గా 1 year తర్వాత ఎక్స్పైర్ చేసేయాలి. 365 days ఇచ్చేసాము అనుకోండి, మీకు ఇచ్చేసి చూడండి డే 10 30వ తారీఖు అంటే డే 30 మీకు స్టాండ్ అయ్యేకి మూవ్ అవుతుంది, తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్ మూవ్ అవుతుంది, తర్వాత గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ మూవ్ అవుతుంది మీకు, తర్వాత ఆబ్జెక్ట్స్ అనేది ఎక్స్పైర్ అవుతాయి అనమాట మీకు. ఓకే, సో మీకు ఈ విధంగా మీకు రన్ అవుతూ ఉంటుంది మీకు, మీరు చూసినట్లయితే మీకు. ఓకే, ఇలాగా మనం పాలసీస్ అన్ని కూడా మనం యాడ్ చేసి పెట్టచ్చు. అలా యాడ్ చేసి పెట్టామనుకోండి ఆటోమేటిక్ గా డేటా అనేది ఏం చేస్తుందంటే, అదే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు ఎంట్రీలు అడుగుతారు, వాట్ ఆర్ ద లైఫ్ సైకిల్ రూల్స్ అని, లేదా హౌ ఐ కెన్ మేనేజ్ ద డేటా అక్రాస్ మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్ అన్నప్పుడు మీకు ఈ లైఫ్ సైకిల్ పాలసీస్ వాడుకోవచ్చు మీకు.
ఓకే. అదే కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే డేటాని వేరే వేరే రీజియన్ కూడా రిప్లికేట్ చేయొచ్చు, వేరే బకెట్ కూడా రిప్లికేట్ చేయొచ్చు. ఇది ఏం చేస్తామంటే రేపు ఏం చేస్తామంటే ఈ రిప్లికేషన్ రూల్స్, ఆ తర్వాత వచ్చి మీకు ఇక్కడ వచ్చినప్పుడు పర్మిషన్స్ లో బకెట్ పాలసీస్ ఉంటాయి. ఈ బకెట్ పాలసీస్ రెండింటిని మనం చేయొచ్చు. మీకు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీకు మనం ఆల్రెడీ ఇందాక బకెట్స్ లో మన ఇది ఉంది కదా బి, ఇక్కడ ప్రాపర్టీస్ లో మీరు చూస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సర్వర్ యాక్సెస్ లాగింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం మన S3 బకెట్ ని ఒక సర్వర్ లాగా మార్చేసాం కదా, ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చి నేను తీసుకొచ్చి AWS లాగ్స్ అయ్యి ఈ లాగ్స్ కి ఇచ్చేస్తాను. లాగ్స్ ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఇట్లా ఇచ్చేసి నేను సో సేవ్ చేంజెస్ అందాం. మనం ఇలా ఇచ్చేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు అందరూ ఒకసారి యాక్సెస్ చేయండి. నేను CDN అని చెప్పి ఇలా యాక్సెస్ చేశాను అనుకోండి. మీకు ఆబ్వియస్ గా మీకు ఇదొకటి, ఆ తర్వాత వచ్చి ఇదొకటి ఇస్తే యాక్చువల్గా ఇలా వస్తుంది, దాంతో పాటు ఇలా వస్తుంది, ఆ తర్వాత మీకు ఇలా వస్తుంది. సో కాబట్టి నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే ఆనంద్ ఇలా ఇద్దాం. సో ఇచ్చి సబ్మిట్ చేస్తాను. అఫ్ కోర్స్ అక్కడే మెమరీ తీసుకోవడానికి లేదు. యాక్చువల్ దీన్ని తీసుకెళ్ళి మీరు దీనికి పెట్టచ్చు అనమాట. మీకు దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసుకెళ్ళి మీకు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు మీకు. సో దీన్ని తీసుకెళ్ళి నేను కావాలనుకుంటే API గేట్వే అలా ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి. సో అక్కడి నుంచి మీకు ల్యాంబ్డాకి సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇదండి మీరు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మీకు AWS S3 పార్ట్ 1. యాక్చువల్ గా పార్ట్ 2 లో ఫస్ట్ మనం బకెట్ పాలసీస్, తర్వాత మనం ఏం చేస్తామంటే రెప్లికేషన్ ఉంటుంది కదా, రెప్లికేషన్స్ అనేది మనం చూస్తాం అనమాట. దాంతో పాటు గ్లేషియర్ అని ఒకటి ఉంటుంది, ఆ గ్లేషియర్ ని కూడా మనం డిస్కస్ చేస్తాం మీకు. అది మన ప్లాన్. ఓకే, క్వశ్చన్స్ అండి. హర్ష గారు, సో మీరు ఇనిషియల్ గా చెప్పారు కదా 3 అవైలబిలిటీ జోన్ లో కాపీ అవుతుంది అని డేటా. సో ఇప్పుడు 3కి రెప్లికేట్ అవుతా 3 జోన్ లో అవైలబిలిటీ ఉన్నప్పుడు రెప్లికేషన్ కావాల్సి వస్తుంది ఏ సినారియోలో? సో మీకు బానే ఉంది. ఓకే, రిప్లికేషన్ అనేది మీకు ఎక్కడ కాపీ అవుతుంది, నేను ఈ బకెట్ లో చేసినప్పుడు ఇమాజిన్ ఈ బకెట్ లో నేను చేసినప్పుడు ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు ఇది బకెట్ వచ్చి US East 1 ఉంది అండ్ ఫైల్స్ అన్ని కూడా 3 రీజన్స్. ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇమాజిన్ ఆ రీజన్ డౌన్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఇమాజిన్ ఇది క్రిటికల్ డేటా అనుకోండి, ఆ డేటా లేదా పని నడవదు అనుకోండి, ఆ రీజన్ డౌన్ అయిపోయింది మీకు, అప్పుడు పరిస్థితి ఏంటి? దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఓకే, సో కాబట్టి మీకు వేరే రీజియన్ లో కూడా డేటా పెట్టుకుంటే మీకు మంచిది. ఒకవేళ ఇది డౌన్ అయిపోయినా అక్కడి నుంచి తీసుకోవచ్చు, ఫస్ట్ ఆప్షన్. రెండోది ఏంటంటే సమ్ టైమ్స్ మీకు ఇమాజిన్ మీకు ఆఫ్ షోర్ డెలివరీ సెంటర్ ఉంది, ఆఫ్ షోర్ డెలివరీ సెంటర్ లేకపోతే మీకు కస్టమర్ ఉంటాడు, కస్టమర్ డేటా కొంచెం వేరే రీజియన్ లో కాపీ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఆఫ్ షోర్ డెలివరీ సెంటర్ లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సర్వర్స్ డేటా తీసుకుంటుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే అది పోయి US కనెక్ట్ అయి తీసుకురావడం లేట్ అయిపోతుంది. సో మీరేమంటారు, మిడ్ నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి మీకు పెట్టారనుకోండి, ఆటోమేటిక్ డేటా ఏమొచ్చినా కూడా సింక్రనైజ్ అయిపోతూ ఉంటుంది మీకు. ఎక్కడికి, ఇండియాలో ఉన్న S3 అకౌంట్, అక్కడి నుంచి వాళ్ళు ఈజీ కాపీ చేసుకుంటారు కదా, బ్యాండ్ విత్ ఫాస్ట్ ఉంటుంది కదా. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సినారియోస్. సో ఇది రెప్లికేషన్ ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది సార్? లైక్ ఇమీడియటా లేకపోతే ఇస్ దేర్ ఎనీ లైక్ ఇమీడియట్ గా ఉంటుంది, విత్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 1 minute లో అయిపోతుంది మీకు. ఇట్స్ నాట్ సింక్రోనస్ అని నేను చెప్పను, ఇది ఏ సింకే కానీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీరు ఇంకా నాకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 నిమిషాల లోపల ఖచ్చితంగా అయిపోవాలని కూడా మీకు గ్యారంటీ కూడా, అది కూడా సెలెక్ట్ చేశారు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 15 minutes లో అయిపోతుంది అనమాట. అది కూడా పెట్టచ్చు మీకు గ్యారంటీ కావాలంటే. క్వశ్చన్స్? సో రెప్లికేషన్ చేశాను, సారీ మనం ఇంకా రిప్లికేషన్ రాలేదు కదండి, రేపు మాట్లాడతాం కదా, అప్పుడు చూద్దాం. అప్పుడు మీకు అక్కడ సిలబస్ అర్థమవుతాయి ఏమేమి ఉన్నాయని, అప్పుడు దాని గురించి నేను చెప్తాను. ఓకేనా, ఇంకా మనం రిప్లికేషన్ చెప్పలేదు కదా, రేపు కదా మాట్లాడతాం రిప్లికేషన్. అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో మీకు తెలుస్తుంది, చూడండి. అప్పుడు మీకు క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ఓకే, వీటిలో ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకున్నా అంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హర్ష గారు, మీరు ఫామ్ సబ్మిషన్స్ చెప్పారు కదా, ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ ఫామ్ సబ్మిషన్ లోని డేటాబేస్ ఏమైనా కనెక్టివిటీ చేస్తామా?
పోస్ట్ రిక్వెస్ట్ అంతా. డేటాబేస్ చేయలేరు అక్కడ. ఇప్పుడు ఏమవుద్దంటే ఇది ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ కిందకు వచ్చినప్పుడు మీకు ఫామ్ సబ్మిషన్ లో ఇక్కడ మీకు పోస్ట్ టు గెట్ రిక్వెస్ట్ ఇక్కడ ఇవ్వాలి మీకు. అయితే డైరెక్ట్ గా ఇది పోయి డేటాబేస్ కి రాయదు మీకు. సో మనం ఏం చేస్తాము, వెనక్కి ఏం చేస్తాం, ఇది ఫ్రంట్ ఎండ్ కదా, వెనక్కి వచ్చి మీకు బ్యాక్ ఎండ్ పెట్టుకుంటాం మీకు. ఇక్కడ ఈ సినారియోలో ఏదర్ సర్వర్ అన్న బ్యాక్ ఎండ్ పెట్టుకోవచ్చు, ఏదైనా EC2 సర్వర్. అంటే మీరు సబ్మిట్ చేసిన డేటాను ప్రాసెస్ చేయాలి కదా. మీకు 3-tier అప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ వచ్చి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, విచ్ ఇస్ ద కరెంట్ వన్, స్టాటిక్ వెబ్సైట్ S3. నేనేం చేయొచ్చు, మీ అప్లికేషన్ సర్వర్ సపరేట్ గా పెట్టుకోవచ్చు అనమాట, అది బ్యాక్ ఎండ్ అవుతుంది. అదేమవుతుంది, ఏదర్ EC2 లో అన్నా పెట్టుకోవచ్చు, లేదా సర్వర్లెస్ తీసుకుంటే API గేట్వే అని ఒకటి ఉంటుంది. అది మీకు నేను డేటాబేస్ చెప్పేటప్పుడు చెప్తాను. API గేట్వే వాడుకోవచ్చు అనమాట. దాంట్లో మీ బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది, పైథాన్ ఇదంతా కూడా, అది తీసుకెళ్లి డేటాబేస్ కి రాస్తుంది మీకు. సో కాబట్టి ఫ్రంట్ ఎండ్ ఏంటంటే డేటాను పంపిస్తుంది దానికి, అది తీసుకుని అది రాస్తుంది అలాగా. ఓకే ఓకే హర్ష గారు, సో ఇదంతా కలిపి లైక్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఉంటే నేను చూపిస్తాలేండి. యాక్చువల్ గా ఇక్కడ మనకి Okay. డేటాబేస్ చెప్పేటప్పుడు మీకు API గేట్వే ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఐడియా వస్తుంది మీకు. షూర్ థ్యాంక్ యూ. క్వశ్చన్స్? గుడ్. సో కాబట్టి రేపు కంటిన్యూ చేద్దాం దీన్నే ఫర్దర్ గా, అండ్ దెన్ గ్లేషియర్ కూడా మాట్లాడి రేపటి S3 అండ్ గ్లేషియర్ కంప్లీట్ చేసి, అండ్ దెన్ విల్ ప్రొసీడ్ టు లెఫ్ట్ ఓవర్ థింగ్స్. ఓకే, చలో, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో 8:45. బాయ్.